నిన్న మనోళ్ళ ప్రమాణాలని దేశం యావత్తు కాదు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం ఆసక్తిగా చూశారు. అయితే ఇందులో తెలుగులోనే 12 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అది కీలకమైనటువంటిది. అట్లాగే తొలిసారి పంచకట్టులో కిషన్ రెడ్డి కనబడితే పంచకట్టి సైకిల్ మీద అప్పలనాయుడు రావడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ సాబ్ 12 మంది ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం అన్నటువంటిది ఒక కీలకం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్షరక్రమంలో మొదట ఉన్నటువంటి నేపథ్యంలో ఎంపీల్లో వైఎస్ అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన 24 మంది సోమవారం ప్రమాణం చేశారు. వాళ్ళలో 12 మంది తెలుగులో, 7 ఇంగ్లీష్లో, ఒకళ్ళు సంస్కృతం, మరొకరు హిందీలో చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, వాల్మీకి, హిందూపురం ఎంపీ పార్థసారథి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాసు, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ బాలయోగి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజంపేట ఎంపీ మజిన్ రెడ్డిలు ఇంగ్లీష్లో చేసుకొచ్చారు. అదే సమయంలో అరకు ఎంపీ గుమ్మా తనూజా మాత్రం హిందీలో ప్రమాణం చేశారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వచ్చేటప్పటికి సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. పోతే సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పంచగట్టుతో వచ్చి తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తే, అప్పలనాయుడు 50 అశోక రోడ్లో నివాసం నుంచి పార్లమెంటు సైకిల్ మీద రావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.